రైట్ అండి. అంటే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు హైడ్రా 1 ఇయర్ వ్యవధిలో హైడ్రా పనితీరు ఎలా ఉందంటారు? హైడ్రా మొదలు పెట్టి ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్రమిత వాటినే కానివ్వండి, మిగిలిన కొన్ని చెరువుల్లో ఉన్నటువంటి ఆక్రమణలు కానీ తొలగించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా దాని పని చేస్తూనే ఉన్నది. కావలసినటువంటి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాటి మేరకు కావలసిన రీతిలో వాళ్ళకు నోటీసులు ఇచ్చుకుంటూ జరిగిన వాటి మీద వాటి క్లియర్ చేసే ప్రయత్నం చేసింది. అది ఒక ప్రారంభమే కానీ ఇది నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియ. ఒక 50-60 సంవత్సరాలుగా జరిగినటువంటి డిజార్డర్ను ఎట్ ఏ టైం దాన్ని క్లియర్ చేయడం అంటూ అంత తేలిగ్గా అయ్యేటువంటిది కాదు, కానీ చేయడం అనేది ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మన సిటీ ట్రాఫిక్ చిన్న వర్షం పడితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. నీళ్లలో రోడ్ల మీద ఉన్నటువంటి నీళ్ళు ఇమీడియట్గా పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ నదులు ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు, ఇక్కడ కాలువలు అన్నీ సఫిషియెంట్గా దాన్ని క్లియర్ అవుతే ఈ సమస్యల నుంచి మనకు కొంతకాలానికి పరిష్కారం లభిస్తుంది. ఒక్క సంవత్సరంలోనే పరిష్కారం రాదు, కానీ పరిష్కార దిశగా పనిచేస్తుంది. ఇంకా కూడా విస్తృతంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి సపరేట్ వింగ్ ఏర్పరిచిండ్రు, దానికి కొంత ఎంప్లాయ్మెంట్, దానికి కొంత స్టాఫ్ని అలాట్ చేయడం జరిగింది, వెహికల్స్ని అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని సెల్ ఫోన్స్కు వాళ్ళు అలర్ట్స్ పంపిస్తున్నారు. అండ్ ఇప్పుడు మన ఈ టైంలో వర్షం పడుతుంది, అలర్ట్గా ఉండండి, బయటికి వెళ్ళండి, వెళ్ళకూడదని. సో అంటే అనేక కోణాల్లో ప్రభుత్వం ప్రజలకు అందుబాటు చేయడానికి హైడ్రాను కేవలము ఇది ఏదో చెరువులు, కుంటలు అండ్ ఆక్రమణలను తొలగించేటువంటి దానిగా కాక డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద కూడా దాని ప్రిపరేషన్గా తీసుకొస్తున్నారు. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కూడా సమకూర్చాల్సి ఉన్నది. దానికి విస్తృతమైనటువంటి కార్యాచరణ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. కానీ కొంతవరకు మాత్రం మెరుగ్గానే ఉంది హైడ్రా యొక్క పరిస్థితి. రైట్ అండి శ్రీనివాసరావు గారు. అలాగే అంటే భాగ్యనగరం హైదరాబాద్ అంటే ఐటీ రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ ప్రతి అడుగులో కూడా డెవలప్మెంట్, ప్రతి రంగంలో కూడా డెవలప్మెంట్ మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఇట్లా ఇంత భయానకమైన పరిస్థితులు, అసలు వాన అంటేనే, నీరంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి? ఇప్పుడు విపరీతంగా హైదరాబాద్లో పెరిగినటువంటి జనాభా అంటే కాలక్రమంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సరిపోయిన దీని యొక్క అందరూ అంచనాలకు మించినటువంటి అభివృద్ధి హైదరాబాద్ జరిగింది గత 15-20 సంవత్సరాలుగా. దానికి సరిపడేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ కాలేదు. చేసింది కోరంతా, చేయాల్సింది కొండంతగానే ఉన్నది. కాబట్టి ఇప్పుడు దానికి చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు చేయడము, ఈ ఆక్రమణలను తొలగించడము, ఒక ప్రాపర్గా ఉన్నటువంటి ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని ప్రాపర్గా ఆర్డర్ తేవాలి. మళ్ళీ ఫర్దర్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాస్లో కూడా దాని భవిష్యత్ అంచనాలకు అనుగుణంగా దాన్ని ప్లానప్ చేయాలి. దీన్ని స్ట్రిక్ట్గా ఈ మధ్య కాలంలోనే కొంత దాన్ని ఒక క్రమబద్ధీకరణకు తెచ్చేటువంటి ప్రయత్నాలు జరిగింది. గత ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో కూడా ముబ్బడిగా మల్టీ స్టోర్ అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్కు పర్మిషన్స్ విపరీతంగా ఇచ్చారు కన్స్ట్రక్షన్స్కు. దానికి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా సరిగ్గా లేకుండా అడవులుగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అంచనాలకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మధ్య ఏర్పడినటువంటి ఇది గ్యాప్ ఇది. కాబట్టి దాన్ని సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి సఫలీకృతం కావడానికి కొంత సమయం పడుతుంది. 1-2 ఇయర్స్లో దానికి మనం దాని సరైనటువంటి ఫలాల్ని మనం చూడబోతాం.